ఇప్పటికీ బంగ్లాదేశ్ నుంచి అనేక మంది మరి ఇండియాలోకి ప్రవేశిస్తూనే ఉంటారు. వారు ఒక పక్క బొంబాయిలో చక్కగా పని చేసుకుంటూ నెలకు ఒకసారి వెళ్ళి 3-4 రోజులు వారి ప్రాంతాల్లో ఉండి వస్తూ ఉంటారు. మరి ఎలా వెళ్తారు అంటే అక్కడ బిఎస్ఎఫ్ దళాలకి మరి వాళ్ళు ఏం మాయ చేస్తారో ఏమో నాకు తెలియదు, నేను చెప్పకూడదు కూడా. చేసి మొత్తానికి వారికి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వీళ్ళు లేకుండా ఉంటే అక్కడ బొంబాయిలో అసలుకి చాలామంది ఇళ్లలో పని గడవదు. ఇది ఒక రకంగా ఒకటి. రెండోది, వీరితో పాటే మరి ఈ ఆతంకవాదులు కూడా వస్తూనే ఉంటారు. మరి వారిని అరికట్టాల్సిన విషయంలో సిఆర్పిఎఫ్ కూడా గట్టిగా తీసుకుపోతే భారతదేశం చాలా నష్టపోతుంది.